నేత్రని తప్పుడు మనిషిని చేశాను నాన్న. ఏంటి ఇంకా నేత్రనే తలుచుకుంటూ బాధపడుతున్నావా? ఇదెంత పని చేసిందే? ఎంత పని చేసావే చిన్ను? హలో అంబులెన్స్. ఆంటీ ఆంటీ. ఏంటి మద్రా? అదే ఆంటీ, మార్నింగ్ వెకెట్ చేస్తున్నాం కదా, అడ్వాన్స్ తిరిగిస్తారేమో అని. అదేంటి, నిన్న ఇచ్చేసానుగా సుబ్బలక్ష్మికి, నీతో చెప్పలేదా? ఓ అలాగా, సారీ ఆంటీ. తను జాబ్కి వెళ్ళింది కదా, నేనే అడగలేదు, తప్పుగా అనుకోకండి. పర్వాలేదమ్మా. ఎన్ని రోజులు మీరు మాకు చాలా అండగా ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవటం బాధగా ఉందా ఆంటీ? నాకు బాధగానే ఉందమ్మా, కానీ ఉద్యోగం కోసం తప్పదన్నావు కదా, అందుకే ఏమనలేకపోయానమ్మా. ఎవరైనా అడ్వాన్స్ ఇచ్చారా ఆంటీ? ఇచ్చారమ్మా, మా ఊరు వాళ్ళే చదువుకోవడానికి ఇక్కడికి వచ్చారు. అవును, రేపు ఎన్ని గంటలకు వెకేట్ చేస్తున్నారు? ఉదయమే చేసేస్తాం ఆంటీ. అయితే వాళ్ళని మధ్యాహ్నం కల్లా వచ్చేయమని చెప్తాను. ఓ, వాళ్ళు రేపే వస్తున్నారా? అవునమ్మా. పర్లేదు ఆంటీ, రమ్మనండి. మాదెంతసేపు, ఓ గంటలో ఖాళీ అయిపోతుంది. ఆల్రెడీ అన్నీ సర్దేశాను. అవును, వెహికల్ ఏదైనా మాట్లాడావా? లేదాంటీ, రేపు ఉదయమే మాట్లాడాలి. సామాన్ మోయడానికి కూడా ఓ మనిషి కావాలంటీ. నిన్నెవరో ప్యాకెట్స్ అండ్ మూవర్స్ వాళ్ళు పాంప్లెట్స్ ఇచ్చెళ్లారమ్మా, ఉండు చూస్తాను. వీళ్ళకి ఫోన్ చేయమ్మా, కొత్తగా పెట్టారు కదా, డిస్కౌంట్ ఏమైనా ఇస్తారేమో. థ్యాంక్ యూ ఆంటీ, రేపు ఉదయమే వీళ్ళకి ఫోన్ చేసి రమ్మంటాను. అయ్యో చిన్ను, చిన్ను, అయ్యో ఎంత పని చేసావే. నీ చెప్తే వినలేదు, అనవసరంగా దీని మీద ఒత్తిడి పెంచావు. మెల్లగా నచ్చ చెప్పాల్సింది, ఇప్పుడు చూడు ఎంత పని చేసిందో. నువ్వు కాస్త సైలెంట్ గా ఉండమ్మా, అరవకు. చిన్నుకేం కాదు. చిన్ను లేమ్మా, లేవే. ఏమైందండి? ఏమైందంటారేంటండి? చూస్తే కనపడ్డలేదా? సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. త్వరగా ట్రీట్మెంట్ చేయండి. ఏమైందంటే అలా కసురుకుంటారేంటండి? అబ్బా, దాని మాటలు పట్టించుకోకండి, ముందు దీని సంగతి చూడండి ప్లీజ్. డాక్టర్ గారు, ఇప్పటికే చాలా రక్తం పోయింది. సరే సరే, త్వరగా తీసుకురండి. మీరిక్కడే వెయిట్ చేయండి, నేను చూసుకుంటాను. చిన్ను, నీకు ప్రేమించడం చేత కాలేదు, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం చేత కాలేదు, చివరకు కడుపును పుట్టిన బిడ్డను పెంచడం కూడా చేత కాలేదు. చిన్నుది చిన్నపిల్ల మనస్తత్వమే. అనవసరంగా నువ్వు దాన్ని బాధ పెట్టావు, అందుకే అది ఇంత పని చేసింది. కొంచెమైనా ఆలోచించాల్సిందే ప్రియా. అమ్మా, నువ్వింక ఆపుతావా? దానికేం కాదని చెప్పానా? ఏం కాదు, ఏం కాదు అంతే. ఎక్కడికి వెళ్తున్నావే? ఎక్కడికి వెళ్ళడం లేదు, నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. చిన్ను, మినిట్స్లో వచ్చేస్తానంది, ఇంకా రాలేదేంటి? కొంపదీసి బండేమైనా ట్రబుల్ ఇచ్చిందా? సుబ్బు, నువ్వొచ్చే వరకు నాకు నిద్ర ఆగేలా లేదు. నువ్వు రాగానే తినేసి పడుకో, నాకు నిద్ర ముంచుకొచ్చేస్తుంది.
గుడ్ నైట్. గుడ్ నైట్ సుబ్బు. ఎవరది? తమ్ముడు, నువ్విక్కడా? ఆకా చెప్పు చిన్ను. చిన్ను కాదు, వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. చెప్పండి ఆంటీ. చెప్పాల్సింది నువ్వు. ఏంటంటే మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. అర్థం లేని పనులు చేయడం మీకు అలవాటే కదా. ఆంటీ, అసలు ఏం జరిగిందో చెప్పండి. చిన్ను సూసైడ్ అటెంప్ట్ చేసింది. వాట్? లవ్ చేసి చచ్చింది కదా, అందుకే చావాలనుకుంది. అసలు ఎవరే ఆ లెక్చరర్? వాడి అడ్రస్ కావాలి. అడ్రస్ అంటే? ఏంటే, దాని లవ్ని ఎంకరేజ్ చేసినప్పుడు లేని భయం ఇప్పుడెందుకు? మర్యాదగా చెప్తావా? ఇంటికొచ్చి మీ పేరెంట్స్ ముందు అడగనా? చెప్తానంటీ. హలో సార్, నేను సంధ్యని. సంధ్య? సార్, సెకండ్ ఇయర్ స్టూడెంట్ సంధ్యని సార్. ఓ సంధ్య, చెప్పమ్మా. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? చిన్ను సూసైడ్ అటెంప్ట్ చేసుకుందంట సార్. వాట్? సూసైడ్ అటెంప్ట్ చేసిందా? ఎందుకు? ఏమో సార్, తను ఎందుకు ఇలా చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఇందాకే వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. మీ డీటెయిల్స్ కూడా అడిగింది. ఈ విషయం చెప్దామని మీకు కాల్ చేశాను. ఉంటాను సార్, బాయ్. హలో సంధ్య, ఒక నిమిషం. సార్ చెప్పండి సార్. చిన్నుని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? గౌతమి హాస్పిటల్లో జాయిన్ చేశారంట సార్. అలాగా? ఈ రోజు వాడో నేను తేలిపోవాలి. అవసరమైతే వాడి ప్రాణం తీసైనా వాడిని చిన్నుకి దూరం చేస్తాను. చిన్ను ఫ్రెండ్ చెప్పిన ఏరియా అయితే ఇదే. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇక్కడ భవానీ ఇంజనీరింగ్ కాలేజ్ లో పనిచేసే లెక్చరర్ ఇల్లు ఎక్కడా? లెక్చరరా? అతని పేరేంటి? వాడి పేరేంటో అడగడం మర్చిపోయానే. ఒక్క నిమిషం. ఇది ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? ఇప్పుడు ఎలా? పేరు తెలీదండి, లెక్చరర్ అని మాత్రం తెలుసు. పేరు తెలియదంటే ఎలాగండి? ఇందాక ఒకతను ఇలానే వెళ్ళాడు. అతనైతే కాలేజ్లో పనిచేస్తాడని తెలుసు. వాళ్ళ ఇల్లు ఈ సందు చివరినుంటుంది. ఏంటి, అతను ఇటెళ్ళాడా? మళ్ళీ ఇటే వస్తాడా? ఇల్లు ఇటైనప్పుడు ఇటే కదా రావాలి. ప్లీజ్ ప్లీజ్, అతను రాగానే నాకు కాస్త చూపిస్తారా? మాకు షాప్కి వెళ్ళే పనుందండి. సరే వెళ్ళండి.
ఓకే అండి. చిన్ను, ఇంత పని చేశావేంటి? నాకన్నా నీకు వాడే ఎక్కువైపోయాడా? అమ్మని వదిలేసి వెళ్ళిపోవాలని ఎలా ఆలోచించగలిగావే? దీనికి కారణమైన వాణ్ణి మాత్రం వదలను. పేషెంట్ కి చాలా బ్లడ్ పోయిందమ్మా. అర్జెంట్ గా బ్లడ్ ఎక్కించాలి. మీరేదైనా బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బి పాజిటివ్ బ్లడ్ తీసుకురండి. ఇప్పటికిప్పుడు బ్లడ్ కావాలి అంటే నేను మాత్రం ఏం చేయగలను డాక్టర్? సమయానికి నా కూతురు కూడా లేదు. ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. దయచేసి మీరే ఏదో ఒకటి చేయాలి. నా చిన్ను ప్రాణాలు కాపాడండి డాక్టర్. మా హాస్పిటల్లో ఈ బ్లడ్ గ్రూప్ లేదమ్మా. అందుకోసమే మిమ్మల్ని తీసుకురమ్మంటున్నాను. మీరు ఏదో ఒకటి చేయకపోతే పేషెంట్ ప్రాణానికే ప్రమాదం. డాక్టర్ గారు, నాది సేమ్ బ్లడ్ గ్రూప్. నేను ఇస్తాను, తీసుకోండి. ఓ థ్యాంక్ గాడ్, సమయానికి వచ్చారు. రండి, కమ్ ఫాస్ట్. భగవంతుడా, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసావు చిన్ను? సమయానికి దేవుళ్ళ వచ్చి చిన్ను ప్రాణాలు కాపాడావు. నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియటం లేదు బాబు. ప్రేమ ప్రేమ అంటూ తన ప్రాణాలే తీసుకోవాలనుకుంది. ఈ కాలం పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. పోనీ తనయుడు వాణ్ణి ప్రేమించిందా అంటే అదీ కాదు. తండ్రి వయసున్నవాణ్ణి ప్రేమించింది. అతని కోసమే ఇంత అఘాయిత్యానికి పూనుకుంది. దీనికి ఏదైనా జరగరానేది జరుగుంటే? అమ్మా, మీరేం కంగారు పడకండి. తనకేమీ కాదు. త్వరగా కోలుకుంటుంది. ఎప్పట్లా మీతో హ్యాపీగా ఉంటుంది. ఇక నేను బయలుదేరుతానమ్మా. నేను ఇంకా పరిగెత్తలేనక్క. తమ్ముడు, పరిగెత్తరా, నీకు దండం పెడతాన్రా, లేదంటే చచ్చిపోతాంరా. సుబ్బు, సుబ్బు. నాకేంటి ఇలాంటి కళ వచ్చింది? అయ్యో, 1 గంట అయిపోయింది. ఇది ఇంకా రాలేదేంటి? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఏమైంది అసలు దీనికి? కాస్త ఓపిక పట్రా, ఏదైనా వెహికల్ వస్తుంది. ఏమండి, ఏమండి, నేను అనంతపురం వెళ్ళాలి, వస్తారా? అనంతపురా? ఎంత రాత్రా? అవునండి, తెలిసిన వాళ్ళకి బాగాలేదని కబురొచ్చింది, అర్జెంటుగా వెళ్ళాలి. అనంతపురం అక్కడెక్కడో ఉంది కదమ్మా. ఇది సిటీలో తిరిగే క్యాబ్. నేను ఇప్పుడు అక్కడికి వస్తే నాకు 2 రోజులు బిజినెస్ పోద్ది. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను.
ఇతనెవరు? నా తమ్ముడండి. ఆడపిల్లవి, ఇంత అర్ధరాత్రి వేళ తమ్ముడితో కలిసి ఎలా వెళ్తావు? సరే వస్తాను గాని కాస్త డబ్బులు ఎక్కువ అవుతాయి. ఇస్తానండి, ఇస్తాను. ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. సరే ఇస్తాను. కూర్చోండి. థ్యాంక్ యూ. పదరా. ఇదిగో సుబ్బు, 2 నెలల అడ్వాన్స్. లెక్క చూసుకో. అయ్యో, మీ దగ్గర లెక్క చూసుకోవడం ఏంటండి? మీరు ఇన్ని రోజులు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. మాకే మిమ్మల్ని వదిలి వెళ్ళడం బాధగా ఉంది, కానీ వెళ్ళక తప్పడం లేదు. సరే ఆంటీ, నాకు డ్యూటీకి టైం అవుతుంది, వెళ్ళొస్తాను. సరేనమ్మా. ఈ డబ్బులు మళ్ళీ అడ్వాన్స్ ఇవ్వడానికి సరిపోతాయి అనుకున్నాను. ఇక మధుర కూడా జాబ్లో జాయిన్ అయితే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినట్టే అనుకున్నాను. మధుర, ఇన్నాళ్ళు కష్టాలని కన్నీళ్ళని సమానంగా పంచుకున్నాం. ఉన్న దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కున్నాం. కానీ ఈరోజు నీ సుబ్బు స్వార్థంతో నిన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతుందే. ఈరోజు నాకు వచ్చిన కష్టం నిన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వదు అనిపించింది. అందుకే నీతో చెప్పకుండా దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈ డబ్బు లేకపోతే నువ్వెంత ఇబ్బంది పడతావో తెలుసు, కానీ ఇదే డబ్బు ఇప్పుడు నీకన్నా నాకే ఎక్కువ అవసరమే. నువ్వు తెలివైన దానివి మధుర, పైగా లక్కీ గర్ల్వి. ఎలాగైనా బ్రతికేస్తావు, కానీ నేను లక్కీ కాదు. అందుకే నీలాంటి ప్రాణ స్నేహితురాల్ని మోసం చేసి వెళ్ళిపోతున్నాను. పాపం చేస్తున్నాను మధుర. ప్రాయశ్చిత్తం చేసుకునే రోజు వస్తుందనే నమ్మకంతో ఇప్పుడు నీ నమ్మకాన్ని నట్టేట ముంచేసి వెళ్తున్నాను. క్షమించమనే అర్హత కూడా నాకు ఉండదని తెలుసు, కానీ వీలైతే క్షమించవే. ఎక్కడున్నా నువ్వు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను మధుర. బైక్ ఎక్కడుందేంటి? అంటే సుబ్బు ఇంటికొచ్చి వెళ్ళిందా? ఏ పార్ట్ టైం జాబ్ తగులుంటుంది. పైగా తమ్ముడి ట్రీట్మెంట్కి ఖర్చు అవుతుందని చెప్పిందిగా, అందుకే ఇది ఓవర్ టైం చేస్తున్నట్టుంది. సుబ్బు, ఇంకా మనకి కష్టాలు కొంతకాలమేనే. నాకు మంచి జాబ్ వస్తే వచ్చే శాలరీలో కొంత తీసి తమ్ముడి ట్రీట్మెంట్కి పక్కన పెడతాను. పిచ్చి సుబ్బు, నన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక రేపు నాకు బైక్ అవసరం అవుతుందేమో అని ఇంటికొచ్చి బైక్ పెట్టేసి వెళ్ళావా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ఇవ్వరా. యు ఆర్ సో స్వీట్. నీకు అన్నిటితో పాటు మతిమరుపు కూడా ఎక్కువేనే. కీస్ బైక్కి వదిలేసి వెళ్ళిపోయావా? ఆ లెక్చరర్ గాడిని ఈరోజు వదిలేది లేదు. నా చిన్నుని సూసైడ్ చేసుకునే స్టేజ్కి తీసుకెళ్లాడంటే ముందు ముందు ఇంకేమైనా చేయగలడు. పాపం చిన్ను వాడి మాయని ప్రేమ అని నమ్మి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. దానికిప్పుడు ఎలా ఉందో ఏంటో. హలో అమ్మా, చిన్నుకెలా ఉంది? ఇప్పుడు పర్వాలేదే. స్పృహ రావడానికి కొంచెం టైం పడుతుందని చెప్పారు. పాపం అతనెవరో గాని సమయానికి రక్తం ఇచ్చి చిన్నూని కాపాడాడు. ఎవరమ్మా అతను? ఎవరో తెలీదు, కాని చాలా మంచాళ్లా ఉన్నాడు. నువ్వెక్కడున్నావే? నేను బయటున్నానమ్మా, కాసేపట్లో వచ్చేస్తాను. ప్రియా, నువ్వు అనవసరమైన గొడవలకు వెళ్ళకే. నువ్వేం కంగారు పడకమ్మా, ఈ రోజుతో ఈ గొడవ ముగిసిపోతుంది. రే, నువ్వు రారా చెప్తాను. అమ్మో, ఇతను వస్తున్నాడేంటి?
సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న చిన్ను నీ కూతురైతే కాదు కదా? అవును, ఈయనేనండి మీరు అడిగిన లెక్చరర్.